దోమలు పంజా విసురుతున్నాయి. విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. మాయిదారి రోగాల దెబ్బకు జనం మంచాన పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పట్టణాలు గ్రామాల్లోనూ పారిశుద్ధ్యం లోపించింది. సరైన వైద్య సదుపాయాలు కూడా లేకపోవడంతో దోమ కాటుకు ప్రజల ప్రాణాలు బలవుతున్నాయి. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దోమలపై దండయాత్ర అంటూ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం సంగతేమో గానీ దోమలు మాత్రం జనంపై దండయాత్ర చేస్తున్నాయి. ప్రకాశం జిల్లాను డెంగ్యూ హడలెత్తిస్తోంది. జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ బారిన పడి ఇప్పటికే పలువురు మృత్యువాత పడ్డారు. డెంగ్యూకు తోడు విష జ్వరాలు కూడా విజృంభిస్తుండటంతో జిల్లాలోని ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోయాయి. మరోవైపు ఒంగోలు పెద్దాసుపత్రి రిమ్స్లో సరైన వైద్య సదుపాయాలు కనిపించక బాధితులు ఆవేదన చెందుతున్నారు. ప్లేట్లెట్స్ మిషన్ కూడా లేకపోవడంతో గుంటూరు, బెజవాడ అంటూ పక్క జిల్లాలకు పరుగులు పెడుతున్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు ప్రకాశం జిల్లాలో 67 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదైనట్టు లెక్కలు చెబుతున్నాయి. అయితే అనధికారికంగా ఈ సంఖ్య 200కు పైగా ఉంటుందని అంచనా. జిల్లాలో ఇప్పటికే డెంగ్యూ జ్వరంతో 2 మృతి చెందినట్టు సమాచారం. కానీ వైద్య శాఖ మాత్రం నిర్ధారించలేదు. 2 నెలల కాలంలోనే 30 డెంగ్యూ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏంటో అర్థమవుతోంది. 2 మండలాల్లోని 44 గ్రామాల్లో మాత్రమే డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదైనట్టు అధికారులు గుర్తించారు. మార్కాపురం మండలం శివాపురంలో 3 డెంగ్యూ కేసులు వెలుగులోకి వచ్చాయి. చాలా గ్రామాల్లో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం ఫలితంగా పారిశుద్ధ్యం పరిస్థితి అధ్వానంగా తయారైంది. మరోవైపు జిల్లాలో డెంగ్యూ వ్యాధికి సరైన చికిత్స లేకపోవడంతో రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. స్తోమత ఉన్నవాళ్లు కార్పొరేట్ ఆసుపత్రులకు క్యూ కడుతుంటే పేదలు నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు. దోమలపై దండయాత్ర అని ఒక ప్రభుత్వ నిధులతో దుర్వినియోగ పాలు చేస్తున్నారు. కానీ ఈ దోమలపై దండయాత్ర అనే విషయంపై ఈ ప్రజలకి ఉపయోగపడింది ఏం లేదు. మరి ఈరోజు ప్రకాశం జిల్లాలో రిమ్స్ హాస్పిటల్లో ఫ్లడ్ లైట్ అనుకూలంగా లేని మీదట ఈరోజు గ్రామ స్థాయిలో ప్రజలందరూ గుంటూరు మరియు హైదరాబాదు మరియు మద్రాసు అలాంటి పెద్ద పెద్ద ఆసుపత్రులకు తరలి వెళ్తున్నారు. అధికారులు, ప్రభుత్వ అధికారులు మరి మంత్రులు స్పందించి వెంటనే ఈ డెంగ్యూ విష జ్వరాల విషయంలో గ్రామ స్థాయిలో ప్రలోభితం చేసి ఈ ప్రజలకు ఈ విష జ్వరాలు సోకకుండా చూడాలని మేము మనవి చేసుకుంటాం. కోట్ల రూపాయలు ఖర్చు చేసి జిల్లా కేంద్రమైన ఒంగోలులో రిమ్స్ వైద్యశాలను నిర్మించారు. అయినా జిల్లా వాసులు వైద్యం కోసం పక్క జిల్లాలకు పరుగులు తీయాల్సిన దుస్థితి. దీనికి కారణం రిమ్స్లో సరైన వైద్య సదుపాయాలు లేకపోవటమే. కనీసం ప్లేట్లెట్స్ ఎక్కించే సౌకర్యం జిల్లా రిమ్స్లో లేదు. ఇదే అదునుగా చేసుకున్న జిల్లాలోని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు రోగులను భయపెట్టి వైద్యం పేరుతో అందిన గాడికి గుంజుకుంటున్నాయి. అవసరం లేకపోయినా ప్లేట్లెట్స్ ఎక్కించాలంటూ కమిషన్ల కోసం కార్పొరేట్ ఆసుపత్రులకు రికమెండ్ చేస్తున్నాయి. రోజు ప్రకాశం జిల్లా రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ మెడికల్ కాలేజ్ ఉంది. ఆ మెడికల్ కాలేజీలో ప్లేట్ లెవెల్స్ మిషన్ లేకపోవటం, ఈరోజు డెంగ్యూ జ్వరాలు వచ్చినా మరి ఇతర మిషనరీ లేకపోవడంతో పక్క జిల్లాలకి పోయి మరి ఈ ప్రకాశం జిల్లా వాళ్ళ ప్రజలందరూ కూడా పక్క జిల్లాలకు పోయి చూపించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ప్రకాశం జిల్లాలో ఉందంటే దానికి కారణం ప్రజాప్రతినిధులు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఈ డెంగ్యూ జ్వరాన్ని మరి వెంటనే పారదోలే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి. లేదంటే మరి ప్రజలందరూ కూడా తిరగబడే రోజు వచ్చిందని విద్యార్థి యోజన చేస్తే తెలియజేస్తారు. డెంగ్యూ దాటికి పరిస్థితి చెయ్యి దాటుతూ ఉండటంతో ప్రజాప్రతినిధులు నెమ్మదిగా కదులుతున్నారు. ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి మంత్రి సిద్ధా రాఘవరావు తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సౌకర్యాలు, రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. డెంగ్యూ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించకపోతే అధికారులు, వైద్య సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రకాశం జిల్లా చీరాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులను ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తనిఖీ చేశారు. రోగాలు రాకూడదు, ఈ రోగాల్ని అరికట్టాలనే ధ్యేయంతోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నాం. దానికి ముఖ్యంగా శానిటేషన్ అవసరం. ప్రతి ఒక్కరు కూడా శానిటేషన్ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ మధ్యకాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం దోమల మీద దోమల మీద కూడా ఒక ప్రోగ్రాం తీసుకుని ప్రజల్లోకి వెళ్ళి ఎక్కడెక్కడ శానిటేషన్ కానీ కింద లెవెల్ నుంచి పై లెవెల్ వరకు అన్ని చోట్ల కూడా దోమలను కూడా నివారించే పరిస్థితి, శానిటేషన్ కానీ ఎన్ని పద్ధతులు తీసుకురావడం జరిగింది. డెంగ్యూ వంకతో ప్రైవేట్ ఆసుపత్రులు దందా కొనసాగిస్తున్నాయని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. డెంగ్యూ లేకపోయినా టెస్టుల పేరుతో డబ్బులు గుంజుతున్నారన్నారు. ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదని ప్రభుత్వ ఆసుపత్రులలోనే చికిత్స చేయించుకోవాలన్నారు. కనీసం రోజుకి 50 లక్షల రూపాయలు పేద ప్రజల తాలూకా దోపిడీ జరుగుతూ ఉంది కేవలం డెంగ్యూ పేరుతోటి. వీళ్ళు ఎక్కడన్నా తీసుకొనియండి, ఇక్కడ ప్లేట్లెట్స్ ఎక్కించే అవకాశం లేదని చెప్పి గుంటూరు, విజయవాడ పంపించి ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్కి ఏమో ఆర్ఎంపీలు కొంతమంది బ్రోకర్లు తీసుకొస్తారు ఇక్కడికి. వీళ్ళేమో వారమో 10 రోజులు ఉంచుకొని మరలా వాళ్ళు తిన్న వరకు తిని దోచిన వరకు దోచేసి మళ్ళా గుంటూరు, విజయవాడ హాస్పిటల్కి పంపిస్తారు. ఈ లోపు వాళ్ళ జీవితం పోతుంది, మనిషి మాత్రమే బతుకుతాడు. ఎమ్మెల్యేలు, మంత్రుల పర్యటనలు, ప్రభుత్వాసుపత్రిలోని అరకొర వైద్య సదుపాయాలు డెంగ్యూను అరికట్టలేకపోతున్నాయంటున్నారు ప్రకాశం జిల్లా వాసులు. జిల్లాలో వైద్య సదుపాయాలు మెరుగుపరిచి విష జ్వరాల బారి నుంచి తమను రక్షించాలని వేడుకుంటున్నారు.